దీనికి ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి అంటే లెంత్ వీడియో అయితే తీయలేదండి, ఇలా షార్ట్స్ రూపంలో పెడతాను. చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో పళ్ళు పార్ట్ అయితే ఉంటుంది కదా, అది మీకు ఎంత వరకు అయితే వర్క్ అనేది వచ్చిందో అంతవరకు అయితే మీరు ఫోల్డ్ చేసేసుకోండి. అంటే మనకి శారీ మొత్తం ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ పళ్ళు పార్ట్ అనేది మనకు కొంచెం హెవీగా వస్తుంది కదా, మనకి వర్క్ అనేది ఎక్కడి వరకే వచ్చిందో అక్కడ వరకు అయితే ఫోల్డ్ చేసేసుకొని, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అయితే స్టిచ్ చేసేసుకోండి మనకి బార్డర్ వైపు. సో రెండు మనము పళ్ళు పార్ట్ అలాగే శారీ రెండు ఫోల్డ్ చేసామంటే డబుల్ ఫోల్డ్ అనేది వస్తుంది కదా, మనము కచ్చకుట్టు అనేది కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. అంటే రెగ్యులర్గా కుట్టుకునే కాకుండా మనం కొంచెం పెద్ద స్టిచ్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం ఫోల్డింగ్ వైపు కూడా పెట్టాం కదా, ఆ ఫోల్డింగ్ వైపు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఎందుకంటే మనకి అక్కడ లూజ్గా రాకుండా కొంచెం ఫిల్స్ అవి పెట్టుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అలాగే మనం పికో అయితే వేసుకుంటాం కదా, పికో సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఎందుకంటే మనము ఫిల్స్ అనేది పెట్టుకున్నప్పుడు మనకి లోపల కాలది మళ్ళీ అది ఓపెన్ ఉంటే ఏంటంటే మనకి నడిచేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అలా కుట్టేసుకున్నారంటే మనకి ఈజీగా అయిపోతుంది. మనం ఫాల్ వైపు కాకుండా దానికి ఆపోజిట్ సైడ్ మనకి హిప్ సైడ్ వచ్చేసి ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి. మనకి హిప్ అనేది ఎంత ఉంటుందో దానికి ఒక 3-4 ఇంచెస్ మనం లూజ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ హైట్ అనేది మీరు చూసుకోండి ఫిల్స్ పెట్టకముందే, అది వచ్చేసి నాకు వీడియోలో స్కిప్ అయిపోయింది అనమాట. అలా బార్డర్ వైపు కాకుండా మీరు కింద మనం పిల్లలకైతే లెహెంగాకి ఎక్స్ట్రా కుట్ అనేది వేసుకుంటాం కదా, అంటే ఎక్స్ట్రా మనకి లెంత్ పెంచుకోవడానికి లోపల అయితే ఒక ఫిల్ట్ అనేది పెట్టుకుంటాము, అలా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు ఇక్కడ బార్డర్ వచ్చేసి చిన్నగా వచ్చిందని చెప్పేసి నేను ఆల్రెడీ పైన ఫోల్డ్ చేసేసుకున్నాను, కాకపోతే అది స్కిప్ అయిపోయింది అనమాట. ఫిల్స్ అనేవి మీరు చూసుకొని పెట్టుకోండి. ఏంటంటే మనకి శారీ మొత్తం పెడుతున్నాం కాబట్టి దానికి ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ మీరు ముందే కొలుచుకొని పెట్టుకుంటే ఫిల్స్ అనేది ఈజీగా అయిపోతుంది. లెహెంగా స్టిచ్ చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, కచ్చకుట్టు అనేది కుట్టుకుంటే మనకి తర్వాత ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు లెహెంగా అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఒక ఐడియా ఉంటే మీకు ఒక 20 మినిట్స్లో లెహెంగా అనేది కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, నేను పళ్ళు పార్ట్ మొత్తం లోపలికి అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను. అండ్ శారీ కూడా మనకి బ్రైట్ కలర్ ఉంటే ఏంటంటే మనం పళ్ళు పార్ట్ అనేది ఫోల్డ్ చేసుకునేది బయటకు కనిపించదు, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో బ్రైట్ కలర్ ఉంటే అండ్ మనకి క్లాత్ కూడా సపోర్ట్ చేయాలి. పట్టు శారీస్ ఏంటంటే మనకు కొంచెం బ్రైట్గా ఉంటాయి కాబట్టి మనం ఈజీగా దీన్ని లెహెంగా లాగా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కంప్లీట్గా కచ్చకుట్టు అనేది కుట్టుకున్నాను. మనకి ఐరన్ ప్లేట్స్ అనేవి ఈ లెహెంగాకి రాదండి, ఎందుకంటే మనకి శారీ అనేది మళ్ళీ మనము స్టిచ్ చేసుకున్నది ఇప్పుకోవాలి కాబట్టి ఐరన్ ప్లేట్స్ పెడితే ఏంటంటే ముడతలు అనేవి ఉండిపోతాయి. మీరు ఒకవేళ బయట ఐరన్కి ఇచ్చుకుంటామో మాకు శారీ ఓకే పర్వాలేదు మంచిగా సపోర్ట్ చేస్తుంది అంటే ఐరన్ ప్లేట్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. అండ్ సైడ్కి వచ్చేసి మనము తర్వాత ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే అడ్జస్ట్ చేసుకొని లెహెంగా అనేది కంప్లీట్ అయిపోతుంది. వీడియో మాత్రం మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంతవరకు చూసారు కదా, వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం.